లైవ్ షోకి తిరిగి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ప్రముఖ మేధావి, విఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్. శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీ విశ్వరూప్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. శ్రీ వేణుగోపాలాచారి గారు, సీనియర్ నేత, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రివర్యులు. ఇక కేసీఆర్ గారు నేను చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. రాజకీయ పునరేకీకరణ, పాలనా సామర్థ్యాన్ని చూపించడం, గొప్ప పరిణామాలపైన వారు స్పందించిన తీరు, బసవరాజు సారయ్య గారు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా, అదే సమయంలో జగన్ అక్కడ చంద్రబాబు గారి మీద విమర్శలు చేసిన తీరు, దమ్ముంటే ముందు ఎలక్షన్లు పెట్టి తర్వాత రాజీనామా చేయించి చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వారంతా కూడా ఫిరాయింపుదారులపై సవాల్ చేయటం, అదే సమయంలో చంద్రబాబుకు గతంలో ఆయన తనపై చేసిన విమర్శలను చంద్రబాబును తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించి మరి ఆ రోజు ఏం చెప్పారు, మీరు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడారు కదా, సంతలో అమ్ముడుపోయినట్లు అన్నారు కదా నన్ను, ఇప్పుడు మీరేమంటారంటూ ఆయన ప్రశ్నించారు. మరి ఒక పత్రిక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ తిరుపతిలో జరిగిన మహానాడులో ఒక తీర్మానం చేశారు. ఎవరైనా సరే పార్టీలోకి వచ్చేవాళ్ళు వారి పదవులకు రాజీనామా చేసి రావాలని ఆనాడు ఎన్టీఆర్ నిర్ణయించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో 27,000 మంది సర్పంచులు అనేక మంది వేల మంది సర్పంచులు రాజీనామా చేసి వచ్చారని అంటూ కథనాన్ని ఇచ్చారు. సో ఈ తాజా పరిణామాలపైన రాజకీయ శక్తుల పునరేకీకరణ, రాజకీయ పరిణామాలు, నిజంగానే రాజకీయ పునరేకీకరణ కేసీఆర్ గారు చెప్పినట్లుగా తెలంగాణలో పాలన చేసి చూపిస్తున్నట్లు భావించాలా లేదా? చౌదరి గారు. 1960 దశకంలో స్వరాజ్య అనే పేపర్ ఉండేది, రాజగోపాలాచారి గారు నడుపుతూ ఉండేవారు. అందుట్లో ఒక వ్యాసం రాశాను, రూలర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్లిమిటెడ్. రూలర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్లిమిటెడ్. ప్రతి పని కూడాను ఎమ్మెల్యే గారి యొక్క ప్రస్థానం లేకుండా, ఏ రాజకీయవేత్త యొక్క ప్రమేయం లేకుండా జరగదు. ఊళ్ళో ఒక వంతెన కట్టాలంటే, ఒక రోడ్డు వేయించాలంటే, ఏదైనా రిపేర్ చేయాలంటే ఎమ్మెల్యే గారు, మంత్రి ఇన్ఛార్జి వాళ్ళు. అంతేంటి, ప్రజల యొక్క జీవితంలో జరిగే ప్రతి పని కూడాను రాజకీయవేత్తలు యొక్క అనుమతితోనే జరుగుతుంది. అందుకని ఎలక్షన్లో ఎవరు ఎంత పోటీ చేసి ఏ వాగ్దానాలు చేసినా, ఏ పార్టీ జెండా పిచ్చుకొని తిరిగినప్పటికీ కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎలా దూరాలి, ప్రభుత్వంలో మనం దగ్గరగా లేకపోయినట్టయితే మనం ఏ ప్రజాసేవ చేయలేము. ఒకప్పుడు కోటేశ్వరరావు గారు, కృష్ణా జిల్లా పెన్నమనేని కోటేశ్వరరావు గారు అదివరకు ఓల్డ్ కాంగ్రెస్లో ఉండేవారు. న్యూ కాంగ్రెస్లో చేరే ముందు నా దగ్గరకు వచ్చి, చౌదరి గారు మీరు పెద్దవారు, మీరు నన్ను క్రిటిసైజ్ చేస్తారు, చేయొద్దండి, నేను ఓల్డ్ కాంగ్రెస్లో నుంచి ఇందిరా కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అన్నారు. ఎందుకండి అన్నాను, సేవ చేయలేనండి, ఏం చేయాలన్నా ప్రభుత్వాన్ని అర్జించుకోవాల్సి వస్తుంది, కాబట్టి ప్రజాసేవ చేయాలంటే రూలర్స్ పార్టీలో చేరాలి, రూలింగ్ పార్టీలో చేరాలి. అందుకని ఆ సందర్భాన్ని తలుచుకొని ఈ వ్యాసం రాశాను అనమాట. ఇప్పుడు జరుగుతున్న ఏమిటంటే, అందరూ కూడా ఒక ఎన్డీఏ కమ్యూనిస్ట్ పార్టీలో తప్పితే అన్ని పార్టీల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ధనసేకరణ చేయటం, దాని తర్వాత ఆనువంశిక పాలన కోసం కొడుకులను లేకపోతే మేనలను కూతుళ్ళను అందరినీ రాజకీయంలో దింపి అధికారాన్ని హస్తగతం చేసుకోవటం, 2-3 తరాలు సరిపడేటువంటి సంపదను సమకూర్చుకోవటం, అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి సిద్ధాంతాన్ని గురించి పార్టీలకి సిద్ధాంతాలు ఉన్నాయని మనకు అనుకోవద్దు. ఒకే ఒక సిద్ధాంతం, అధికారం ఎలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇతరుల్ని ఏ విధంగా ఆకర్షించి నిరాఘాటంగా ప్రభుత్వం చేయాలి. అంటే కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణ మేము పాలన చేసి చూపించాము అని మంచి మాటలు చెప్పకపోతే ఎలాగండి? మరి అటువైపు ఏమో చంద్రబాబు గారు ఫిరాయింపుదారుల్ని మీరు ఆ రోజుల్లో తిట్టాడు కదా, కొద్ది రోజుల క్రితమే తిట్టాడు, సంతలో అమ్ముడుపోయారని అది అని ఇదని అన్నారు కదా. అతని కన్నా ఘనుడు ఆచంట మల్లన్న, ఒకరిని మించిన వారు ఒకరనమాట అండి. కాబట్టి రాజకీయ యుతులుగా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే, ఒక్కొక్కప్పుడు కొత్త విధానాన్ని తీసుకొస్తుందని, నీతి నియమాలను పాటిస్తేనే బీజేపీ కూడా తప్పుడు అడుగులు ఇస్తుంది అప్పుడప్పుడు, అరుణాచల్లో జరిగినట్లుగా అనమాట. కాబట్టి దేశంలో దిగజారుడుతనం, రాజకీయ దిగజారుడుతనం వికటిస్తుంది. దీన్ని ఎలా ప్రతిఘటించాలి అంటే, మన విద్యా విధానం చెడిపోవటం వలన విద్యార్థులు కూడా వాళ్ళు కూడా తప్పుదోవలే పడుతున్నారు అనమాట అండి. ఇంతింతై వటుడింతై అందరూ కూడా అవినీతి పరులై ఈ దేశాన్ని భ్రష్టుపరిచిస్తున్నారు. రైట్, మీ ఆవేదన అర్థమైంది హనుమాన్ చౌదరి గారు. ఇక కృష్ణసాగర్ గారు చెప్పండి, కేసీఆర్ గారు చెప్పిన
పునరేకీకరణ సిద్ధాంతంతో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? గొప్పగా పాలన చేసి చూపించాం, పాలన చేత కాదన్న వాళ్ళకి సమాధానం చెప్పామంటున్నారు. మరి వేణుగోపాలాచారి గారు ఇక్కడే ఉన్నారు. వారు ఏ రకంగా పాలన చేశామని వారు చెప్తారు. మీరు ఏ రకంగా పాలన చేశారా లేదా, మీరు ఒప్పుకుంటారా లేదా వారి వాదంతో? అంటే కేసీఆర్ గారు పునరేకీకరణ అన్నారు కానివ్వండి, అది పలాయనవాదం. అది ప్రోగ్రెస్ కాదు, రిగ్రెషన్, వెనక్కి పోవడం. ఎందుకంటున్నానంటే ఇరాక్లో బాత్ పార్టీ అని ఒకటి ఉండేది. అంటే సో కొన్ని దేశాల్లో ఏంది అంటే మనకు ప్రతిపక్షం అనేది ఉండొద్దు. కొంతమంది పాలకుల్లో వాళ్ళ మైండ్ సెట్ ఏంది అంటే మనం వైప్ అవుట్ చేద్దాం. ప్రజాస్వామ్యం అనే ఒక ఫసాడ్, ఒక మాస్క్ ఉంటుంది, కానీ ప్రతిపక్షం ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం లేదు. అధికారం మన చేతిలో ఉంటే వేరే వాళ్ళని పని చేయకుండా చేసి ఏ విధంగానైనా అంటే ఒకవైపు ప్రలోభం అంటే క్యారెట్ స్టిక్ అప్రోచ్. క్యారెట్ ఏమో మీకు తెలియని విషయం కాదు. స్టిక్ ఏంది అంటే మిమ్మల్ని పని చేయకుండా చేసామనుకోండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి, ఒక నాయకుడు, ఎన్నుకోబడ్డ నాయకుడికి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి పనులు అయితే కొన్ని అయితే కావాలి కదా. చిన్న చిన్న పనులు ఏ అయితే ఎమ్మెల్యే పరిధిలో ఉంటాయో అవి కూడా కాకుండా చేసే విధంగా ఒక 6 నెలలు ఎవరన్నా కష్టపెట్టామనుకోండి, అది పరిస్థితి ఏమవుతుంది? ఖాళీగా ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటే ఎవరు రాకుండా, ఎవరు ఫోన్లు చేయకుండా ఒక 6 నెలలు ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఆలోచించండి. ఏం చేయగలుగుతాడు ఆ ఎమ్మెల్యే? ఇది గొప్ప పాలన కాదంటారా? అంటే గొప్ప పాలన ఇట్లుంటే మరి ఇదే బంగారు తెలంగాణ వారు కేసీఆర్ గారు దీన్ని ఎగ్జిబిట్ చేస్తే ఇదే బంగారు తెలంగాణ అంటే మరి నిజమైన బంగారు తెలంగాణ ఎట్లా ఉంటుందో అన్నది ప్రజలైతే మరి పరేషాన్లో ఉన్నారు. అయితే ఈ మధ్యలో సానుకూల ఇమేజే ఉందండి. 30% మంది ఎమ్మెల్యేలు వీళ్ళలో నెగిటివ్ ఇమేజ్ ఉంది, కానీ కేసీఆర్ వరకు పాజిటివ్ ఇమేజే ఉందంటే వస్తుంది కదా సర్వేలో. అంటే ఈ రాజకీయ అంటే ఇది ఎట్లుంటది అంటే విరుగుట కొరకే అని ఒకటి ఉన్నది. పెద్దలు చెప్తారు, పెద్దలు ఉత్తగా చెప్పారు. ఇప్పుడు వారి పీక్లో ఉన్నారు. ఇప్పుడు ఒక వరలో ఎన్ని కత్తులు దూరగలుగుతుంది? ఇప్పుడు వరంగల్లో మీరు వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక జిల్లాకు ఒక పెద్ద నాయకుడు ఉంటారు జనరల్లీ. అంటే పిరమిడ్ ఇట్లుంటే ఇట్ ఈస్ అలోన్ అట్ ద టాప్ అంటే. అయితే ఇక్కడ కడియం శ్రీహరి, ఒక దయాకర్ రావు, ఒక కొండా సురేఖ అండ్ టీమ్, సో ఇవన్నీ కలిసి రేపు పొద్దున ఏమవుతుంది అన్నది అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. బస్టింగ్ ఎట్ సీమ్స్ అంటారు కదా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయం ఎంతవరకు చేయాలి, పరిపాలన ఎంతవరకు చేయాలి. ఎందుకంటే ఇది కొత్త అంటే ఇప్పుడు మధ్యలో వచ్చే ఎలక్షన్లు అయితే ఉంటాయో అవి గీటురాయి కాదండి. మీరు అంటే మీకు తెలియని విషయం కాదు సార్, మీరు సీనియర్ జర్నలిస్టు. ఇప్పుడు ఒకరు పరిపాలనలోకి వచ్చాక, అదిగాక ఒక కొత్త రాష్ట్రంలో పరిపాలనలోకి వచ్చాక అంచెలంచెలుగా అంటే మీరు అన్నట్టు సరే ఇప్పుడు వారు అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడారు, అది కూడా నేను మాట్లాడతాను. ఒకసారి పునరీకీకరణ ఎప్పుడో జరుగుతుందంటే ఇమీడియట్గా ఒక కొత్త గవర్నమెంట్ వచ్చి ఇమీడియట్గా కొత్త రాష్ట్రం ఫామ్ అయింది కాబట్టి అప్పుడే ఇన్స్టెంట్గా పార్టీలన్నీ కొంచెం ఈక్వేషన్ చేంజ్ కావడం అనేది అర్థమవుతుంది. కానీ టైం చూసుకొని కరెక్ట్ టైమింగ్లో మనం అనుకున్న రోజు అనుకున్న ఎమ్మెల్యే రావడం, ఇంకొక రోజు అనుకున్న ఎంపీ రావడం, దాని ఏంటంటే అది ఒక అది కుట్రనన్నా వ్యూహం అన్నా మనకు ప్రజలే పాలన బాగానే ఉన్నట్టు కదా. అప్పుడు అది పాలన ఎందుకైతుంది? రాజకీయం అవుతుంది. కాబట్టి ఒక అడ్వాంటేజ్ కేసీఆర్ గారికి ఒకటి ఉన్నది. ఆ అడ్వాంటేజ్ రాజకీయం అంటే ఏంటో చూపించామంటున్నారు ఆయన. మరి అదే రాజకీయం అనేది అయితే అర్థమైంది. కేసీఆర్ మార్క్ రాజకీయం. పోయి అక్కడ మోదీ గారిని అడిగిన మీ మార్క్ ఏదని, ఇది మాది కుటుంబ పార్టీ కాదు, అక్కడ ఇండివిజువల్ మార్కులు ఉండాల్సిన అవసరం చాలా ఆసక్తిగా కాదు. నాకు చాలా మంది టీఆర్ఎస్ మిత్రులు వేణుగోపాలాచారి గారు అక్కడే ఉన్నారు. చాలా ఆసక్తిగా మీరు ఇష్టమైతే మీరు ఇబ్బంది పడినట్టే చెప్తానన్నారంట కేసీఆర్ గారు. అంటే చెప్పండి అన్నారంట. లేదు మళ్ళీ మీరేమనుకోకూడదు అన్నారంట. నేను అనుకోని చెప్పండి అన్నారంట. మీ మార్క్ ఏది, మీరు కనెక్షన్ పబ్లిక్తో మీరు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు, వ్యవసాయదారులకు కనెక్ట్ అయ్యారా, గిరిజనులతో కనెక్ట్ అయ్యారా, మీరేం చేస్తున్నారు, అసలు మీరేం చేస్తున్నారు మీకు అర్థమైందా అంటే నేను తల పంకించి విన్నా అండి, మీరేమో కాదంటున్నారు. నేను కాదంటలే కదా. ఇప్పుడు మీరు నేను చెప్పినా అక్కడ ఉన్న కెమెరామెన్ చెప్పినా కూడా మోదీ గారు వింటారు. సామాన్యుల నుంచి వినే మనిషి మోదీ గారు. ఎందుకంటే gov.in ఒకటి ఉన్నది, నేను చెప్తే మీరు కేసీఆర్ కానీ కేసీఆర్ గారికి 99 సీట్లు గెలిచేసరికి మోడీ గారికి కూడా అసలు అర్థం కాలేదంట. మా ఇంతకాలం మా వాళ్ళు ఎవరెవరో చెప్పారు కేసీఆర్ ఏమి లేదని, కానీ ఇప్పుడు చాలా ఉందని సంగతి తెలిసిందని అర్థమైందని. ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఏం లేదు అని ఎవరు చెప్పలేదు. రెండోది కేసీఆర్ గారి విశ్వరూపం ఈ రోజు విశ్వరూపం వారు అనుకుంటే, ఇప్పుడు నాది విశ్వరూపం వారు అనుకుంటే 2-3 ఎలక్షన్లు చిన్న అవి కూడా బైపోల్స్ జిహెచ్ఎంసీ గెలిచినాక పునరీకీకరణ అనే స్ట్రాటజీతో గెలిచాక కుట్రపూరితమైన 5-6 లేయర్ల కుట్ర, అంటే ఓటర్లు తీసే దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే కుట్ర స్టార్ట్ అయితే ఇక్కడ దాకా. అయితే నేనేమంటున్నా అంటే
వారు వినడానికి రెడీగా ఉన్నారు. కానీ మరి తమరు ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో తమరు ఎంత వింటున్నారు? వేణుగోపాల్చారి గారి నుంచి ఎప్పుడన్నా సలహాలు తీసుకున్నారా? మరి ఎమ్మెల్యేల నుంచి ఎప్పుడన్నా సలహాలు తీసుకున్నారా? ఎమ్మెల్యేలు కలుస్తారా మీరు? అంటే మీరు చాలా పెద్ద మనిషి కదా, ప్రజల్ని ఎప్పుడన్నా కలుస్తారా? ఎక్కడన్నా ఒక చీఫ్ మినిస్టర్ ప్రజా దర్బార్ లేని చీఫ్ మినిస్టర్ ఎప్పుడన్నా చూసినా ఆ పాయింట్ లో కొంచెం ఎప్పుడన్నా ప్రజల్ని కలవని జనంలోకి వెళ్ళినప్పుడు బాగానే కలుస్తాడు. ఆయన వ్యక్తిగతంగా మేము టార్గెట్ చేయటం. మేమేమంటున్నాం అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, పరిపాలన దక్షత. ఇక్కడ పరిపాలన ఎక్కడ సాగుతుందా కొమ్మినేని గారు? ఇక్కడ రాజకీయం తప్పకుండా జరుగుతా ఉన్నది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఓ డ్రాయింగ్ బోర్డు తీసుకొని ఎక్కడ ఎవరిని కలపాలి, ఏ రోజు ఎవరిని పిలవాలి, ఏ రోజు ఎవరికి షాలో కప్పాలి, అది సెక్రటేరియట్ లో కప్పాలనా, ఇంట్లో కప్పాలనా, అది ఎక్కడ కప్పాలన్నది ప్లాన్ నడుస్తుంది. కానీ ఇక్కడ మీ మేనిఫెస్టో ఏంది, మీరు ప్రామిస్ చేసింది ఏంది, మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొత్తగా వచ్చినాయి, దానికంటే ముందు మీరు చేసిన దళితులకి స్థలాలు ఎటు పోయినాయి, కేజీ టు పీజీ ఎటు పోయింది, రైతులు ఎటు పోయినరు, రైతుల రుణాలు ఎటు పోయినాయి, అసలు ఈ రాష్ట్రం ఎటుపోతా ఉన్నది. సో అది అందుకని అంటున్నా, టిఆర్ఎస్ పార్టీ ఒక బాత్ పార్టీ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం, డిక్టటోరియల్ పార్టీ అది కాకుండా అడుగుతా ఉన్నా నేను. అంటే ఇప్పుడు తెలంగాణలో మొత్తం వైపౌట్ అయిందా లేదా ప్రతిపక్షం అన్నది? మరి అట్లా ప్రజాస్వామ్యాన్ని మనం నడుపుదామా? భయంతో ఎమ్మెల్యేలు లోపలికి తీసుకుందామా? అదే రాజకీయమా? వివేక్ గౌడ్ ఎందుకు పోయిండు? వివేక్ గౌడ్ ఎట్లా పోవాల్సి వచ్చింది? అట్లాంటి రకరకాల ఎమ్మెల్యేలు ఎందుకు పోతా ఉన్నారు? అక్కడ మీ మిత్రపక్షం అక్కడ కూడా అట్లా చేస్తుంది. తప్పే. మేము దేన్ని కూడా మేము సమర్థిస్తలేము. అక్కడ చేసినా ఎక్కడ చేసినా తప్పే. అరుణాచల్ ప్రదేశ్ లో 42 సీట్లున్న కాంగ్రెస్ నిట్టనిలు చీలింది. మోడీ గారికి తెలియదు, మీకు తెలియదా? నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా, ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోందో, డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫై ఎమ్మెల్యేస్ సీఎం చేయొచ్చు అని ఎక్కడైనా ఏ చట్టంలో ఉందా, ఏ రాజ్యాంగంలో ఉందా? ఫార్మేషన్ ఈ విషయంలో డిఫెన్స్ లో ఉన్నారు సార్. అనవసరంగా వాదించాలి కాబట్టి వాదిస్తారు. వ్యవస్థ ఉంది కదా, సుప్రీం కోర్టు ఆపుతుంది కదా. సుప్రీం కోర్టులు కూడా ఏ కోర్టులు లేండి, ఒక్కోసారి ఆ కోర్టులు తీర్పు కూడా ఆశ్చర్యం. న్యాయ వ్యవస్థగా ఉండట్లేదు, అది సమస్య. న్యాయ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకు చెప్పలేకపోయింది సుప్రీం కోర్టు? చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? కాన్స్టిట్యూషన్ లో మీరు అరుణాచల్ ప్రదేశ్ ఒక డిఫెక్టెడ్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటారు చెప్పండి? వాళ్ళకి బీజేపీ ఎట్లా మద్దతు ఇస్తే చెప్పండి. మన సోదరు గారు అడిగినట్లు అయిపోయింది. చెప్పండి. వాళ్ళు 42, మేము 11. వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మేము ఈ పరిపాలన కరెక్ట్ గా లేదు కాబట్టి మమ్మల్ని ఇరికిస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలలో అది దేశానికి సంబంధించిన విషయాలలో వాళ్ళని ఇరికించబడతా ఉన్నది. అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి. ఆ పరిస్థితి కేసీఆర్ గారు కూడా ప్రత్యేక పరిస్థితి అర్థం చేసుకోండి. ఇక్కడ పాలనలో ఉన్న ఒక సగం ఫ్యాక్షన్ బయటకు వచ్చింది అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి. ఇప్పుడు దయాకర్ రావు గారు లెటర్ ఇచ్చారు, ఒప్పేసుకుంటారా? మరి దయాకర్ రావు గారు 2/3 ఇచ్చారు, అరుణాచల్ ప్రదేశ్ చేసినట్టు చేయండి. లీగల్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్లా కాదు, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది రాజ్యాంగబద్ధంగా మీరేం చెప్పిన డిఫెన్స్ లో ఉన్నారు. మీరు చేసిన తప్పు అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత కూడా వారిని గౌరవిస్తారు. విశ్వరూప్ గారు మాట్లాడడానికి ముందుగా ఉమాకాంత్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. ఉమాకాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి. రాజకీయ పునరేకీకరణ అంటే అసలు ఫస్ట్ మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి. టీవీ వింటూ మాట్లాడితే కట్ అయిపోతుంది. విష్ణు గారు వేములవాడ నుంచి. విష్ణు గారు నమస్కారం, మాట్లాడండి. వెస్ట్ గోదావరి. ఓకే విలేజ్ అండి. చిన్నమేరంకి. ఓకే, రైట్, గుడ్. వ్యక్తి మీద ఫోకస్ ఎలక్షన్ జరుగుతున్నాయండి. అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు వ్యక్తి మీద ఫోకస్ పెట్టి ఎలక్షన్ జరుగుతున్నాయి తప్ప ఎమ్మెల్యేలు లాక్కున్నంత మాత్రం ఎమ్మెల్యేలు పులిసి పెట్టుకుంటా కూడా పనిచేయండి. ఎమ్మెల్యేలు ఈవేళ జగన్ గారికి ఓటేద్దామా, కేసీఆర్ గారికి వేద్దామా, చంద్రబాబు గారికి వేద్దామా? ఒక లీడర్షిప్ అండి. ఓన్లీ లీడర్ మీద ఫోకస్ అయి ఓటేస్తున్నారు తప్ప ఎమ్మెల్యే మీద ఫోకస్ అయి ఓటేయట్లేదు. ఓకే, వేసిన తర్వాత కాదు వేసిన తర్వాత రాజకీయ పార్టీల పునరేకీకరణ ఇప్పుడు మహానాడు తీర్మానం చేసిందట ఎన్టీ రామారావు గారి రోజుల్లో. ఎవరినైనా సరే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి తీసుకోవచ్చు అని, అది రాజ్యాంగబద్ధంగా కూడా అనుమతిస్తారు. ఫిరాయించడం, పార్టీ మారడం తప్పు కాదు.
పోయినాయండి. చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మేధావులంతా కూడా తెలుగుదేశం పార్టీ ఓటేసిన వారికి ఈవేళ మేధావులంతా కూడా విద్యావంతులు మేధావులంతా కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఓటేసేవారు. వీళ్ళంతా వేళ సిగ్గుతో తలదించుకుంటున్నారండి చంద్రబాబు చేసి ఈ దౌర్భాగ్య పరిపాలన వల్ల, ఈయన చేసే విధానాల వల్ల. ఈయనన్నీ నీతి కబుర్లు చెప్తారు. మరి నీతి కబుర్లు చెప్పి ఆయన ఏం చేశారండి? ఈవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దానికి సమాధానం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. కరెక్ట్, అది కూడా పాయింట్. ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు? అదే అక్కడ కూడా అభివృద్ధి పాటని ఏదో చెప్తున్నారు కదా, అభివృద్ధి కోసం చేశామని విశ్వరూప్ గారు మాట్లాడండి. వాస్తవంగా 9 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇతర పార్టీ గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యుల్ని తన పార్టీలో చేర్చుకుని దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకోవడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ వ్యభిచారం తప్ప మరొకటి కాదు. అక్కడైనా ఇక్కడైనా ఒక పార్టీ తరపున గెలిచిన శాసనసభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకోవడం అన్నది అత్యంత హేయమైన చర్య. వాస్తవానికి 2014 తప్పు కాదు, విధానం చేర్చుకోవడం రాజీనామా చేయాలనేది అదే చెప్తాను సార్. 2014లో ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ కానీ అక్కడ కానీ స్పష్టంగా తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ అనుభవం దృష్టి ఇక్కడ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. ఈవేళ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు దాదాపు 67 మంది శాసనసభ్యులు అక్కడ గెలిపించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ తన పాలనా వైఫల్యాన్ని కల్పించుకోవడానికి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి అమలు కాకుండా ఈవేళ పరిపాలన దివాళా తీసిన తరుణంలో ప్రజల దృష్టి మరచడానికి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తున్నారని చెప్పడం అనేది అత్యంత నిస్సిగ్గైన వ్యవహారం. ఈవేళ కళా వెంకటరావు స్టేట్మెంట్ చూస్తాం. మేము ఈవేళ మీరు చెప్తున్నారు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇంకొంతమంది వస్తారు అంటే ఇది ఎక్కడ పోతున్న ప్రజాస్వామ్యం మీద లోకేష్ గారు టార్గెట్ పెట్టారు అంటే మా నాయకుడి యొక్క ధోరణికి విసుగుపోతే ఈ రోజు వీళ్ళు చెప్పాల్సిన అవసరమే ఉంది. వీళ్ళు చెప్పాల్సిన అవసరం వీళ్ళు వస్తున్నారు వీళ్ళు చెప్పాల్సిన పని అంటే దాన్ని ఆహ్వానించిన పరిణామం ఏంటి? వీళ్ళు 78లో మనం చూసాం ఇందిరాగాంధీ పార్టీ ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఏ ఒక్క ముఖ్యమైన నాయకుడు లేడు. కేవలం ఎవరు దొరికితే వాళ్ళు టికెట్ ఇచ్చి పంపించారు. కానీ అల్టిమేట్గా ఏమైంది? పెద్ద పెద్ద నాయకులంతా కూడా రెడ్డి కాంగ్రెస్ ఉన్నారు ఆ రోజు. కానీ అల్టిమేట్గా ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబడితే వాళ్ళని నెగ్గారు. అదేవిధంగా ఈవేళ శాసనసభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా కేవలం ప్రజలు ఎన్నుకుంటేనే శాసనసభ్యులు అవుతారు తప్ప ఈవేళ డైరెక్ట్ శాసనసభ్యులు ఎవరు? ఈవేళ ప్రజల్లో మార్పు రావాలి తప్ప ఏ శాసనసభ్యులు శాసనసభ్యులు తీసుకున్నంత మాత్రాన మన పార్టీ బలపడిపోతుందని ఎదురు పార్టీ వీక్ అవుతుందని మాత్రం చెప్పలేం. ఎక్కడ జరిగినా కూడా ఇది రాజకీయ పార్టీ ఒక పార్టీ మీద నెగ్గిన తర్వాత తప్పనిసరి అక్కడ రాజీనామా చేయించి వచ్చి నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసాం. దానం నాగేంద్ర గారు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల కాంగ్రెస్ పార్టీలో రావాలనుకున్నారు. వెంటనే రాజశేఖర రాజీనామా చేశారు. రాజీనామా చేశారు, ఓడిపోయి కాదు ఇక్కడ ఐ హావ్ టు కరెక్ట్ ఇట్. ఆయన వరకు రాజీనామా చేసిన కూడా వాస్తవమే. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి బాలనాగిరెడ్డి వాళ్ళిద్దరూ వస్తే కొంతకాలం పాటు అట్లాగే నడిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది వస్తే అట్లాగే నడిపారు. అట్లా నడపకుండా అప్పుడు కూడా రాజీనామా చేయించుంటే అది బాగుండేది కదా. అది చేయలేదు. ఇంకొక విషయం విశ్వరూప్ గారు, 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరని సిద్ధంగా ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు ఒకటండి. ఈవేళ మొన్న కాంటెక్స్ట్ అంతా చూడాలి అన్నమాట వాస్తవం. అయితే కాంటెక్స్ట్ రిపోర్టర్లు అడిగారు పార్టీ వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారు మా దగ్గర. అయితే వాళ్ళకి కావాల్సిన మితికి ఇప్పుడు పాయింట్ ఏంటి, చివరి లైన్ వరకు కొమ్మినేని గారు అక్కడ అన్న మాట ఏంటంటే ఈవేళ చాలా మంది మీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుతో మంత్రులు టచ్ లో ఉన్నారంటే వాళ్ళు కూడా మాట టచ్ ఉన్నారని ఆలాపనగా మాట తప్ప దాంట్లో మరో ఉద్దేశం కాదు. ఈవేళ మీరు చెప్పారు అసలు కేబినెట్ లో మంత్రులకు టార్గెట్ పెట్టినట్టుగా పేపర్ అదే పేపర్ రాసినాయి. అది విచిత్రం. ఏది ఎంతమంది ఎమ్మెల్యేని తీసుకురావాలని మంత్రులకు టార్గెట్ పెట్టారని అదే పేపర్ రాసి మళ్ళీ తర్వాత జగన్ మూలంగానే వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, జగన్ అన్నాడు కాబట్టి వాళ్ళు ఆగారని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. వాతావరణం రెండు వైపులా తప్పు ఉండొచ్చు, నేను కాదు. కొమ్మినేని గారు ఇదంతా కూడా అవకాశవాదం. ఇంకోటి ఏంటంటే ఇందాక సాగరాజ్ చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం కానీ వారికి ఇవ్వాల్సిన నిధులు కానీ తప్పనిసరి ఇవ్వాల్సిన. ఇక్కడ ఏం జరుగుతుంది? దాదాపు 22 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులకి ₹1 కూడా నిధులు విడుదల చేయకపోతే వాళ్ళ సమస్య ఏంటి పరిస్థితి? కింద సాగర్ చెప్పింది, నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా వీళ్ళ గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం. ₹1 శాసనసభ అధికార పార్టీ శాసనసభ పెడితే ఒక దాంట్లో
అందరు శాసనసభ్యులు కూడా 50 లక్షలు ఇచ్చి మిగిలిన 50 లక్షలు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారు ఇచ్చి అక్కడ చేశారు తప్ప మొత్తం ఇవ్వకుండా శాసనసభ్యులు మొత్తం 0 కనుక గతంలో ఎప్పుడు లేదు. ఈ రోజు మాత్రం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులకు ₹1 కూడా ఇవ్వకుండా వాళ్ళని హ్యూమిలేట్ చేసి వాళ్ళని ఏ విధమైన చేయకుండా రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలి, ఏ విధమైన అభివృద్ధి పరిస్థితి లేకపోతే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేసుకోకపోతే ఎమ్మెల్యేలను జీరోలు చేసి ఈవేళ నిశ్చేష్టం చేసి వాళ్ళని ఈవేళ తమ వైపు తిప్పాలన్నది తీవ్రంగా ఖండించవలసిన విషయం. ప్రజాస్వామ్యంలో వారి యొక్క హక్కుల ప్రకారం వారికి ఎంత అందరికీ సమానంగా ఇవ్వాలి. అక్కడ ఇవ్వట్లేదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని కేవలం ఏకపక్ష పాలన. ఇక్కడ తెలంగాణలో అట్లా లేదు కదా, వేణుగోపాలాచారి అందరికి ఇస్తున్నారు కదా, ఇక్కడ ఉందా? అది లేదు కాబట్టి కదండి ఇంతమంది ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. అది ఇక్కడ ఖాళీ కూర్చున్నారు కాబట్టి కదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యమైంది. మీరు రామ్మోహన్ రాజకీయ భవిష్యత్తు వేరు, వివేక్ గారిని అడగండి, రాజకీయ భవిష్యత్తు వేరు, ఆ గొడవలు వేరు. కానీ ఎమ్మెల్యే ఫండ్ అనేది అందరికి ఇస్తున్నారా లేదా, వేణుగోపాలాచారి గారు ఇస్తున్నారని చూస్తున్నారు. ఎమ్మెల్యే ఫండ్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఏపీలో అట్లా ఇవ్వట్లేదు అనేది ₹1 కూడా ఈరోజు ఇవ్వట్లేదు. ఈవేళ అభివృద్ధి అన్నది అక్కడ శూన్యం. ఈవేళ గత 2 సంవత్సరాల్లో మేము 10 ఇళ్ళు శాంక్షన్ చేసామని అధికార పార్టీ చెప్పండి. ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. సంక్షేమంలో పడిపోయింది పూర్తిగా. పరిపాలన గాడి తప్పింది. దాన్ని కప్పించుకోవడానికి ప్రజల దృష్టి మలచడం కోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రారంభాన్ని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అదేవిధంగా మన తన లోకేష్ గారే ప్రోత్సహిస్తారు అన్నది ఈవేళ బహిరంగ రహస్యం. కాబట్టి ప్రతిపక్షాలను లేకుండా చేయడం అయితే అలా సాధ్యం కాదు. పునరేకీకరణ అవసరమేమో రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్ర అభివృద్ధి అన్నది జరుగుతుంటే కదండి అక్కడ రాష్ట్ర అభివృద్ధి అన్నది లేదు. వేణుగోపాలాచారి గారు మాట్లాడడానికి ముందుగా అనంతపురం నుంచి శేఖర్ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ నమస్తే, మాట్లాడండి సార్. మీరు ఇప్పుడు ఒక మాటలు మాట్లాడుతుంటా కేసీఆర్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సరిపోలేదని మాట్లాడుతున్నారు. ఎక్కడో చిన్న కోర్టులో తప్పు జరుగుతుంది, మీరు ఏకంగా సుప్రీంకోర్టునే మాట్లాడుతున్నారు. అంటే కాదు నేను న్యాయ వ్యవస్థ అన్నాను. న్యాయ వ్యవస్థ గురించి అన్నాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ కేసులో మీరు ఫాలో అయ్యారా? అయిపోయిన దానికి ఇప్పుడు నేను వెనక్కి ఎక్కడికి వెళ్తా ఉంది. అయిపోయిన దానికి వెనక్కి వెళ్తా ఉంటే ఈ సుప్రీంకోర్టుని కూడా మరి ఎవరిని నమ్మాలి మనం? ఎవరి మీద ఆధారపడాలి మనం? కోర్టులో పోకండి, మీకు న్యాయం సందేశం చెప్తున్నారు మీరు కూర్చొని. ఇప్పుడు ఏమంటారు కోర్టులో పోకండి, పెద్దలకి న్యాయం కోర్టుగా పనిచేయాలని చెబుతున్నాం. కోర్టుల్లో న్యాయం ఇవ్వండి అని చెప్పాం. లేదు కోర్టులు ఇష్టమైనట్టు చేసుకోండి అని మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కోర్టుల వ్యవస్థల మీద మేం చెప్పడం కాదు. సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్థ మీద సమీక్ష సందర్భంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు న్యాయవాదులు ఏం చెప్పారో వినండి. అయ్యా మీరు కళ్ళకి ముసుగేసుకుని ఒకసారి మీ క్యారిడార్లో తిరగండి, మీ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆ న్యాయవాదులు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అట్లా వినాల్సి వచ్చింది. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం? న్యాయ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ బాగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నా అభిప్రాయం అది. మీరు అట్లా కాదు, వాళ్ళు ఏం చేసినా మీరు సమర్థిస్తానంటే నేనైతే ఒప్పుకోను. అరుణాచల్ ప్రదేశ్ కేసులో కానీ ఇతరత్రా కానీ వచ్చిన నేపథ్యంలో చెప్పాను తప్ప ఇంకోటి కానే కాదు. అట్లా అంతేకాదు ఇక్కడ కొన్ని కేసుల్లో కూడా ఒక జడ్జి గారు ఏం చెప్పారు, ఇంకో జడ్జి గారు ఏం చెప్పారు, ఇవన్నీ వాటిలోకి వెళ్తే అది కొంచెం చాలా లోతైన సబ్జెక్టు. అది నేను ఎక్కడ కోర్టులను అగౌరవపరచడమో కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడట్లా. కోర్టులు బాగుండాలని చెప్తే తప్పు అయితే మీ ఇష్టం, మీ అభిప్రాయం నేను కాదన్న. శేఖర్ గారు కంప్లీట్ చేయండి. రైట్, వేణుగోపాలాచారి గారు మీరు మాట్లాడండి. అంటే అది సందర్భం లేదో ఇందాకేదో వచ్చింది కదా. నిజంగా నాకు ఆశ్చర్యమైంది. అరుణాచల్ ప్రదేశ్లో ఒక డిఫెక్టెడ్ ఎమ్మెల్యే వెళితే సుప్రీంకోర్టు అవును ఇది కనీసం వ్యాఖ్యానించిన అది ఒక సందేశం ఇచ్చి ఉండేది కదా గవర్నమెంట్ ప్రజలకి. అంటే కొమ్మినేని గారు ఇక్కడ ఏమవుతుంది అంటే రాజ్యాంగ బద్ధత అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా వాళ్ళు ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ప్రొవిజన్ ఉంది. అంటే బ్రేక్అవే గ్రూప్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ 2/3 అది ఎప్పుడు అది దాని మీద మన జంజాల రవిశంకర్ గారు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ముందు పార్టీ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు ఇది 2/3 వచ్చేది, కానీ పార్టీతో సంబంధం లేకుండా చేస్తే కుదరదని. కరెక్టే, కానీ పార్టీ తీర్మానం అంటే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ లో కాదు. మీరు కావాలనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే మనం ర్యాండమ్ గా మన అభిప్రాయం చెప్పడం వేరు. అది అనైతికమా నైతికమా అని పక్కకు పెడితే చట్టబద్ధత అయితే ఉండాలి కదా. చట్టబద్ధత రాజ్యాంగ భద్రత లేకుండా చేస్తుంటే డిఫెక్టెడ్ ఎమ్మెల్యేకి చట్టబద్ధత వచ్చిందని మీరు చట్టబద్ధత వచ్చింది. డిఫెక్టెడ్ ఎమ్మెల్యే కాదు, డిఫెక్టెడ్ బాడీకి వచ్చింది, డిఫెక్టెడ్ గ్రూప్ కి వచ్చింది కాబట్టి రాజ్యాంగ భద్రత ఉన్నది. 14 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి రాజ్యాంగ భద్రత వస్తే 26 మంది ఉన్న ఎమ్మెల్యేలకి రాజ్యాంగ భద్రత రాదు. ఎందుకు రాదంటున్నారు? రోజు మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ లో చీలిక గ్రూప్ ఎంత ఉంది? 14. మెజారిటీ లేదు కదా. మెజారిటీ మీరు ఇస్తే వచ్చింది. కానీ ఫిరాయింపుల్ని బీజేపీ ప్రోత్సహిస్తుందా? బీజేపీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందా వ్యతిరేకిస్తుందా? ప్రోత్సహించండి, కానీ ప్రోత్సహించాం, కానీ మా చేతిలో లేని విషయం మీ చేతిలో చేసిందే. మీ గవర్నర్ గారు ఏం చెప్పాడు? హోటల్ రిసార్ట్ లో పార్టీ
అసెంబ్లీ పెడితే అవును నేను ఒప్పుకున్నా అన్నాడు. స్పీకర్ గవర్నమెంట్ సంబంధం లేకుండా నేనే అసెంబ్లీ పెట్టాను అన్నాడు. మీరు అనేది ఎట్లున్నదంటే మేము కలుపుకున్నామా బయట నుంచి మద్దతు ఏ రకంగా అయితే ఏ రాయి అయితే పొల్లోడు కొట్టుకోవడానికి అట్లుండదు కదా. ఏ రాయి అయితే పొల్లోడు కొట్టుకోవడానికి వాళ్ళని కలుపుకుంటే మీరనే నేను చెప్పేది మోడీ గారి గురించి మేమంతా బాగా ఎంతో ఉన్నతంగా ఆలోచించాం. కానీ మామూలు రాజకీయ నాయకులు మళ్ళీ మోడీ గారు కూడా అయిపోయారని మేము బాధపడతాం. అట్లయితే లేదు అట్లా కాదు అట్లయితే మేము టీఆర్ఎస్ లాగా కలుపుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం చేసింది అదే కదా. డిఫరెంట్ ఫ్యాక్షన్. రైట్. వేణుగోపాలాచారి గారు మాట్లాడండి. ఏంటి రాజకీయం అంటే ఇదేనా? ఇప్పుడు ఓకే, నేను ఆంధ్ర ప్రాంత పరిస్థితి పర్వాలేదు, మీరు సీనియర్ తెలంగాణ జరుగుతున్న మాత్రం చెప్తున్నా. తెలంగాణ జరుగుతున్నాయని కూడా ఈరోజు నిన్న కేసీఆర్ గారు చెప్పింది రాజకీయ శక్తుల పునరీకరణ కానీ ఏకెక్కు తెలంగాణ అని కానీ మీరు ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి వేరే. ఎందుకంటే 14 సంవత్సరాల మూమెంటు, తర్వాత 60 సంవత్సరాలుగా 6 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు జేఏసీలో పాల్గొండి ఇవన్నీ జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్గా తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో బంగారు తెలంగాణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణకు భగీరథ మిషన్, ఈరోజు వాటర్ గ్రిడ్, ఇవన్నీ కూడా ఏ ఎమ్మెల్యేలున్నా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వేస్తున్నారు. కరెంటు కూడా ఈరోజు బయట 14 కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేయకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వెళ్తున్నారు. 32,000 కోట్ల రూపాయలు పెన్షన్ పెట్టి తెలంగాణ రాష్ట్రం అంతా వెళ్తున్నారు. ఎందుకు మొన్న స్వచ్ఛ తెలంగాణ పెట్టేసి మోడీ గారు ఏదైతే స్వచ్ఛ ఇండియా భారతం పెట్టినరో దానికి భిన్నంగా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చివరి గవర్నర్ కలుపుకొని స్వచ్ఛ తెలంగాణ పెట్టేసి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కలిపేసి ఈక్వల్గా ఇచ్చి 600 కోట్ల రూపాయల టెండర్ పెట్టిండ్రు. కనుక తెలంగాణ ప్రాంతాల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈక్వల్గా పోతున్నాయి. కాకపోతే ప్రజల నుండి ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు ప్రజల ఒత్తిడి మేరకు శాసనసభ్యులు వస్తున్నారు. ఈరోజు ప్రజల ఒత్తిడి లేకుండా ఏ విధంగా వస్తారు? ఈరోజు 1, 2 ప్రజల ఒత్తిడి లేకుంటే శాసనసభ వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు చెప్పారు సార్, నియోజక ప్రజలు అక్కడ నియోజక ప్రజలు చేస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా లేకుంటే ఇప్పుడు నీకు ఒకటి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో అంత భారీ మెజార్టీ రాదు. డెమోక్రసీలు ఏంటి, ఉప ఎన్నికలే గీటరాయి ఈరోజు. ఓకే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంత భారీ ఎత్తున మెజార్టీ రాదు ఈరోజు. ఉదాహరణకి ఈరోజు జరిగిన జిహెచ్ఎంఎస్ ఎన్నికల్లో మొట్టమొదటగా ఈరోజు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఎంత మెజార్టీ వచ్చింది అంటే ఈరోజు తెలంగాణలో గతంలో ఉద్యమం అప్పుడు మీరు సెట్టని తిట్టారని ఎంత ప్రచారం చేసినా కూడా ఈరోజు అందరూ కూడా తెలంగాణ లోపల కార్యక్రమాలు జరుగుతున్న ఉద్దేశంతో, ఒక నమ్మకంతో, విశ్వాసంతో మాత్రం ఈరోజు ఓట్లు వేశారు. కనుకనే 99 సీట్లు ఈరోజు రావడం జరిగింది. కనుక ఈరోజు మేము ఎవరిని ప్రలోభపెట్టే అవసరం లేదు. ఈరోజు ప్రజల ఒత్తిడి మేరకే ఖచ్చితంగా శాసనసభ్యులు వస్తున్నారు. అందరి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాం ఆ నియోజకవర్గాల్లో కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. పాయింట్ ఏంటి, అదేనా రాజకీయం, అదేనా పాలన అన్న ప్రశ్నకి ఇదే రాజకీయం చేసి చూపిస్తున్నామని చాలా మంది ఏమంటున్నారు, అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేము నడలేదు. కనుక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకులు చేసిన కార్యక్రమాల్లో అప్పుడు చేయకుండా సరే బంగారు తెలంగాణ మేము కూడా భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి బంగారు తెలంగాణ వచ్చినప్పుడు, అంత బంగారు తెలంగాణ అయినప్పుడు వచ్చిన వాళ్ళతో రాజీనామా చేయించి శభాష్ ఇప్పుడు మీకు ఎదురులేదు కదా గెలిపించుకుని మళ్ళీ తప్పకుండా సంవత్సరం అయిపోయిన తర్వాత ఏదైనా ఈ పాయింట్ లో మాత్రం జనాదరణ ఉంది, కేసీఆర్ గారికి పాజిటివ్ ఉంది, అవన్నీ నేను ఒప్పుకుంటా. కానీ ఈ పాయింట్ లో మీరు లేదా? ఖచ్చితంగా ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ స్పీకర్ దగ్గర అనవసర వేటుబాలని చెప్పేసి పిటిషన్ పెట్టారు. ఈ రాజీనామాలు అప్రూవ్ చేయటమా, రాజీనామాలు అనవసర వేట వేయడము స్పీకర్ డిస్కషన్. హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పీకర్ కు ఏ విధంగా ఇస్తారో తప్పకుండా ఈ ప్రభుత్వం, తప్పకుండా ఈ పార్టీ సుప్రీంకోర్టు అడ్డం పడిందా? కాదు, అంత కాదు. ఈరోజు స్పీకర్ యొక్క డిసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డిసిషన్ ఏది తీసుకుంటే పార్టీ పరంగా మేము ఒప్పుకుంటాం తప్పకుండా. పార్టీ వరకు మీరేం చెబితే స్పీకర్ గారు చేస్తారు. ఇప్పుడు పెద్దలు వేణుగోపాలాచారి గారిని గౌరవిస్తాం. వారు ఈరోజు హీఈస్ డిఫెండింగ్ ద ఇండిఫెన్సిబుల్. ఇక్కడ ఇష్యూ ఇక్కడ ఏంది అంటే ఒక హాస్యాస్పదమైన విషయం ఏంది అంటే 14-15 నెలల క్రితం ఓట్లేసిన ఓటర్లు ఒక ఎమ్మెల్యేకి ఈ రోజు అదే ఎమ్మెల్యే దగ్గరికి పోయి మేము తప్పు చేసినామా, మేము ఇక్కడ వేసేది లేకుండా, మీకు కాంగ్రెస్ వేసేది లేకుండా, టీడీపీకి బీజేపీకి వేసేది లేకుండా మీరు టీఆర్ఎస్ లకు పోండి అని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు. మరి చేస్తున్నారే అనుకుందాం, ఎందుకు చేస్తా ఉన్నారు అన్నదానికి పోతే నేను చెప్పిన రివర్స్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక అసెంబ్లీలో, మీరు ఈ బాచుపల్లి రోడ్డుకు పోండి అంటే అడుగున గుంటలు ఉంటాయి.
అట్లా 2 సంవత్సరాలు ఉంది అంటే 14-15 వివేక్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్. ఓకే, కుట్టరాండి తిట్టరాండి ఎమ్మెల్యేని కాలు పెట్టే పరిస్థితి లేకుండా రోడ్లు ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడగరా పోయి. అట్లాంటప్పుడు ఏమవుతారు? అప్పుడు తప్పకుండా కూడా ప్రెషర్లోకి వస్తారు. వారే చెప్పారు ఇప్పుడు అంటే ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది ప్రజల ద్వారా అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకున్నావు, పని లేకున్నావా, ఎమ్మెల్యే రాజీనామా చేయని చెప్తారు. అందరికి ఇది ఒక మంత్రం అయిపోయింది, అభివృద్ధి కోసం వెళ్తున్నాం. అది అభివృద్ధి కోసం అంటే వాళ్ళకి ఏం చేయలేకపోతారు. అది ఇంకొక విషయం. ఇక్కడ ఇంకొక తమాషా విషయం ఏంటి అంటే స్పీకర్ దగ్గర ఉంది కదా రాజీనామా, ఆయన డిస్క్రిప్షన్ ఏం యూజ్ చేస్తున్నాడో అర్థమైపోయింది కదా. ఆయన డిస్క్రిప్షన్ ఏంటంటే నేను రాజీనామా ఆమోదు చేయరు, అది చాలా క్లియర్ గా ఉన్నది. ఇప్పుడు యూజింగ్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ అది రాజ్యాంగ విరుద్ధంగా యూజ్ చేస్తూ నేను ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తే ఆ రాజీనామా పేపర్ కూడా బయట చూపెట్టకుండా అసలు వచ్చిందా లేదా అని కూడా చెప్పకుండా దాన్ని మంత్రిని చేసి మంత్రిని చేసి సుమిత్రా మహాజన్ గారికి పిటిషన్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎంపీలు డిస్క్వాలిఫై చేయండి అంతేకాదు సార్. ఈవేళ గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా జగన్ పార్టీకి అవిశ్వాసానికి డైరెక్ట్ స్పీకర్ ఎదురుకుండా ఓటేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి కూడా ఎన్ని సంవత్సరాలు కాదు దానికి ఏంటి కరెక్ట్ గా 1 year లోపు వస్తే బై ఎలక్షన్స్ రాకుండా ఉండే విధంగా అది స్పీకర్ల వ్యవస్థ. ఇప్పుడు ఎవరికైనా నా మీద కోపం రావద్దు, మళ్ళీ ఇంకో ఆయన ఫోన్ చేసి నువ్వు స్పీకర్లు కూడా తిడతావా. కానీ వేళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి ఒక చిన్న వివరణ ఇస్తారు. ఇప్పుడు మహాజన్ గారు బ్రేక్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ముందు రాజీనామా చేశారండి వాస్తవం. అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపు 155 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరే ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి కాకపోతే మేము మంత్రివర్గంలో కూడా కొనసాగమని చెప్పిన మాట. ఆ రోజు ముఖ్యమంత్రి కావాలనుకుంటే అప్పుడే వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు బయటకు వచ్చాడు. కానీ ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఈ రోజు కూడా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది మా విధానం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రజల ద్వారా ఎన్నికలు తప్ప ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. రైట్, ఓకే. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.